హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇంజన్ వారంటీ के साथ మహారాష్ట్ర పూణే కార్ ఇది. సో బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే ఒక బీఆర్ఎస్ లీడర్ అనుకున్నారు ఎగ్జాంపుల్. MH14 రేపు రిజిస్ట్రేషన్ చేస్తామండి. హైదరాబాద్కు ఎన్ఓసి వచ్చింది, రేపు రిజిస్ట్రేషన్ పెడతాం. 4 లక్షలు అడుగుతున్నారు. 2015 మోడలు, 2030 దాకా దీని లైఫ్ ఉంటుంది. స్విఫ్ట్ ఫినిషింగ్ ఒరిజినల్ ఉన్న కారు. చాలా రోజుల తర్వాత నేను చూసి సర్టిఫై చేసి మీకు చెప్తున్నా. నాన్ పొల్యూషన్ అనే స్టిక్కరు కారు కొన్నప్పుడు వస్తుంది. ఏ ఒక్క అద్దం గిట్లా ఏం మారలే, కంప్లీట్ బిల్కుల్ కనబడుతుందా, బిల్కుల్ సిల్. కారు కొన్నప్పటి నాన్ పొల్యూషన్ స్టిక్కరే. ఎక్కడిది ఇది? మహారాష్ట్రది. మారుతి ఇంగ్లీష్ అయితే అంతా సేమ్ కదా, మరాఠీ అయినా ఇంగ్లీష్ సేమే. సో బండి ఇంజన్ సాలిడ్ పర్ఫెక్ట్ ఉంది, చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. ముందటి రెండు కొత్త టైర్లే. సో బండి మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. స్విఫ్ట్ లవర్స్, మంచి మైలేజ్ ఉంటుంది, రూపాయి ఖర్చు ఉండదు. ఎందుకంటే మారుతి కాబట్టి దాని సస్పెన్షన్ సిస్టమ్, ఇంజన్ సిసి సిస్టమ్, తర్వాత అన్నీ కూడా చూసుకోండి. లెఫ్ట్ కూడా ఏడ కింద ఎటువంటి ప్రాబ్లం లేదు. లెఫ్ట్ డోరు 10 సెకండ్స్ ఆపిన లెఫ్ట్ డోరు. ఫినిషింగ్ అంతా కూడా డోర్ జాయింట్స్, ఎందుకంటే ఓల్డ్ మోడల్ కాబట్టి గుండె ధైర్యం కావాలి కార్ను చూపించేదానికి. కప్ ట్రే అప్పుడు కొత్తగా వచ్చింది మంద ఆటోల కోసం, కలద ఆటోల కోసం, పాల ఆటోల కోసం, చల్లటి నీళ్ళు తాగటోల కోసం కార్లు ఉన్నప్పుడు. సో అప్పుడు వచ్చింది. ఏ ఒక్క పిల్లర్ ఎక్కడ యాక్సిడెంటల్ కాదు. సో మనం మొదలు చూసిన తర్వాతనే సర్టిఫైడ్ చేసే మీకు ఇస్తున్నాం. కుడిపక్క ఎక్కడ కూడా ఏ ఒక్క అద్దం కూడా, అన్ని 1264, ఏ ఒక్క అద్దం కూడా మీకు చేంజ్ అవ్వలేదు. సో మీరు లెఫ్ట్ వెనకడోరు ఇది కూడా ఒరిజినలే. మీరు కారు తోలి చూస్తే మీకు తెలుస్తుంది దీని సంగతి ఏందనేది. కార్ లవర్స్ ఎవరైనా, దీన్ని షిఫ్ట్ లవర్స్ ఎవరైనా వచ్చి చూసి తీసుకోండి. 4 లక్షలు చెప్పిండు. 4 కాకపోయినా 10-20 ఇటాట్ వస్తుంది మీకు. అండర్ బాడీ ఇంజనే చాలా గ్రేట్ ఉంది. ఎడం వైపు 2 డోర్లు, ఫెండర్, క్వార్టర్ ప్యానల్ ప్యూర్ ఒరిజినల్ కంప్లీట్గా. గ్లాసులు కూడా ఏవి మారలేదు, నాన్ యాక్సిడెంటల్. మహారాష్ట్ర నంబర్ కాబట్టి మీకు తెలంగాణలో రేపు అవుతుంది. సో బూట్ ఫ్లోర్ కూడా తాళం దానికే ఉంది. బూట్ ఫ్లోరు డిక్కి తీసిన. అగో నంబర్ ప్లేట్ రాలే. కుడివైపు క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ కంప్లీట్గా. జాయింట్స్ ఎక్కడ ఓపెన్ చేయలే, స్పానల్ పెట్టలే. లెఫ్ట్ కూడా జాయింట్స్ ఓపెన్ చేయలే, స్పానల్ పెట్టలే. లెఫ్ట్ కూడా ఎక్కడ కూడా మీకు క్వార్టర్ ప్యానల్ ఎక్కడ కూడా లేదు. సో స్పానల్ చూసుకోండి. ఇది కూడా మీకు బండిది వాళ్ళది వచ్చింది. బూట్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది యొకోహామా టైరు. వెనకాల కూడా ఫినిషింగ్ మీకు ఎక్కడ నాన్ యాక్సిడెంట్, ఎందుకంటే యాక్సిడెంట్ అయితే పేస్ట్ గిట్ల ఉంటుంది. సో మీరు మళ్ళీ 1-2 సార్లు వెరిఫై చేసి చూసుకునే తీసుకోండి. ఇది కటింగ్ సీటు, కాకపోతే జంటే కోగిల జంటే వస్తుంది, ఎందుకంటే సీట్లు జాయింట్ వేసాడు. సీట్లు వేసేటప్పుడు ఇదొకటి. మీకు ఫినిషింగ్ యాజ్ ఈజ్ ఒరిజినల్, ఎందుకంటే మ్యాక్సిమం మేము 1-2 సార్లు చూసిన తర్వాతనే క్లియర్గా చెప్తాం. సో బండి వెనకాల కూడా సస్పెన్షన్ అంతా కూడా మంచిగా ఉంది. బండి మంచిగా ఉంది, టైట్ ఉంది. వెనక కూడా చూసుకోండి అండర్ బాడీ. వెనక టైర్లు లేవు, ముందర టైర్లు కొత్తవి. దీనికి అవసరం ఓన్లీ వెనక టైర్లు కొత్తవి అంతే, ఇంకా మిగతా ఏం చేసే అవసరం లేదు. ఇది కూడా సేమ్ అద్దాలు ఒరిజినల్ 1264 ఉంది. సో మీరు చూసుకోండి. సో ఇది ఫెండర్ లైన్ నేను తీసేసిన. మ్యాట్స్ కూడా కొత్తవి, మంచిగా ఫినిషింగ్ ఒరిజినల్ ఉంది. స్విఫ్ట్ చాలా మంచి మెరూన్ కలరు, ఎందుకంటే ఆడోళ్ళకి ఎక్కువ గడియారాలు ఇష్టం ఉంటాయట. మెరూన్ కలర్ గడియారాలు. పింక్ కలర్ ఇక మరి పింక్ మెరూన్ ఆన్లైన్లో కలుస్తుంది, నాకు ఇంత అవగాహన లేదు. ఇది పవర్ విండోస్ 2 ఆటో అన్నట్టు వదిలేసి తీసి పెడితే పోతుంది. చేసిస్ నెంబర్ కార్ది చూసుకోండి. సో జాయింట్స్ కూడా ఎక్కడ పోలే, మీకు బండి ప్యూర్గా పర్ఫెక్ట్ ఉన్నది ఎక్కడ కూడా. ఎందుకంటే 1 లక్ష చిల్లర తిరిగితేనే ఆ బ్రేక్ అంతగానే అరుగుతుంది, అంతకంటే ఎక్కువ తిరిగితే అది మొత్తం బ్రేక్ తొక్కి అరిగిపోతుంది. సో ఆ బ్రేక్ను బట్టి మనం డిసైడ్ చేయొచ్చు ఎంత అరిగిందని. బండి అయితే ఎక్సలెంట్ ఉందండి. హారన్
బిలో 1 lakh తిరిగింది, 1 lakh దాటలేదు కిలోమీటరు. నేను మళ్ళీ దీన్ని డ్రైవ్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఇంజన్ చూద్దాం. ఇంజను టైర్లు ముందటి మొత్తమే సిల్లు, షాకర్స్ కారు కొన్నప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి ఈ సంవత్సరం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మనం సర్టిఫై చేయొచ్చు. స్విఫ్ట్కు కాలిబార్ పిన్స్ అని ఉంటాయి, మనం సస్పెన్షన్ గడగడగడ అనుకుంటుంటుంది. సో అదొకటి మీరు అది వేసుకోవాల్సి వస్తుంది, చేపించిస్తాం మేము ఆ కాలిబార్ పిన్స్ ఒకటి తప్ప. మిగతా మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. బండి అయితే సాలిడ్ సూపర్ ఉంది. ఎందుకంటే నాన్ యాక్సిడెంటల్. చాలా రోజుల తర్వాత నేను చాలా స్విఫ్ట్లు చూసిన. మీరు హైదరాబాద్కి వెళ్ళండి, అమరావతికి వెళ్ళండి, నియర్ బై ఎక్కడన్నా స్విఫ్ట్కి ఇట్లా ఆగితే చూడండి, బ్యానెట్ పట్టీకే సాత్ అంటే బ్యానెట్ పట్టీతోని స్టిక్కర్స్తోని ఒరిజినల్ ఉండి, అప్రాన్ చేసిస్ నంబర్ బరాబరి MA3 ఇట్లా క్లియర్గా ఉండి, కంప్లీట్గా అప్రాన్ లెగ్స్, ఈ ఇంజన్ మౌంటింగు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్న బండ్లు మీకు దొరకడం కష్టం. ఇంజన్ హెడ్ కూడా చూసుకోండి, హెడ్ స్టిక్కర్స్ కూడా చూసుకోండి. కూలెంట్ డబ్బా, బ్యాటరీ ఎప్పుడైనా బ్లాక్ కలర్ ఉంటే షోరూమ్కు లింక్ అయి ఉంటుందని చెప్పాను మీకు చాలాసార్లు. సో అప్రాన్ లెగ్స్, ఇంజెక్టర్, హెడ్, మెయిన్ ఏంటంటే ఇంజన్. ఆ స్టిక్కర్స్ కూడా ఎక్కడ మీకు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చెప్తున్నారు కదా, మనకు ఆంధ్రలోకైతే అమరావతి, తెలంగాణకైతే హైదరాబాదు, ఎక్కడైనా ఒకసారి ఆపి చూసుకోండి. మెయిన్ ఇంజన్ ఫినిషింగ్ ఒకటే. ఇంజన్ నంబర్, ఇంజన్ ఫినిషింగ్, ఇదే ఇంజన్ నెంబర్ వస్తుంది. సో ఇంజన్ నంబర్, ఇంజన్ ఫినిషింగ్ అని అయితే మీకు నంబర్ 1 ఉంది. టైమింగ్ చైన్ మీద స్పానల్ ఇప్పటివరకు పెట్టలే. సో బయట బాడీ కూడా 90% ఓకే ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పినా మీకు, ఇట్లా ఒక మల్కలాగా వస్తుంది, గోర్తో అన్నప్పుడు కట్ అవుతుంది, నార్మల్ అన్నప్పుడు నార్మల్ అయ్యేదాన్నే మనకు కారు కొన్నప్పటి బ్యానెట్ అంటాం. రబ్బర్ కూడా దాని సౌండ్ వస్తుంది. ఇది సెట్టింగ్ ఉంటుంది, దీనికి సెంటర్ లాక్ సంబంధించిన సెట్టింగ్ ఉంటుంది. సో ఇది కూడా మనకు బ్రేకింగ్ సిస్టమ్ది. ఏబిఎస్ సిస్టమ్ అనేది కూడా మీరు మళ్ళా వెరిఫై చేసుకొని దానికంటే కూడా మీకు నెంబర్ 1 ఉంటుంది. బండి స్టార్ట్ చేసి తోలుతుంటే మీకు ఎక్సలెంట్ ఉంది, బండి స్పీడ్ పోతుంటే మీకు ఎక్సలెంట్ ఉంది. మహారాష్ట్ర నెంబర్ ప్లేట్, కానీ మీకు ఆల్రెడీ వీడియో చార్జ్ చేసేటప్పుడే చూపించిన మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ అది. సో బండి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఎవరికి కావాలన్నా మంచి మైలేజ్ ఉంటుంది. స్విఫ్ట్ అంటే మెయిన్ క్వార్టర్ జెట్ ఇంజను. టాటాలో ఆ కార్ వచ్చింది, అది మన టాటాలో బోల్ట్, మన విస్టాక్ కూడా ఇదే ఇంజన్ వేసారు. అవి చాలా వరకు ట్యాక్సీ తిరిగేది. అప్పుడు 2005లో వచ్చిన ఇండికా EV2 లాంటివి కూడా హైదరాబాద్ మొత్తం ట్యాక్సీలు అవే ఉండే. ఒక ఊపిన దానిలో ఇప్పటి వరకు బేస్గా బరాబర్ ఉన్న దానిలో స్విఫ్టే. సో ఆ పేరు, వేగంగా పరిగెత్తే పేరు ప్రపంచంలో స్విఫ్ట్ కాబట్టి పేరు పెట్టుకున్నందుకు, ఆ మారుతి అని హనుమంతుని పేరు పెట్టుకున్నందుకు వాళ్ళకు తిరుగు లేకుండా ఈయాటి వరకు కూడా తిరుగులేని శక్తిగా మారుతుంది. సో డ్రైవ్ చేసేటప్పుడు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. రేపు కూడా నీకు మళ్ళీ దీన్ని ఫుల్ డ్రైవ్ చేస్తూ పెడతా. సో TG09 వస్తుంది కార్ నెంబరు. TG అంటే కొత్తగా ఇప్పుడు ట్యాక్స్ పే అయింది, దీన్ని తెలంగాణ నంబర్ వస్తుంది. మీకు కావాలంటే లోన్ కూడా సేమ్ 15 మోడల్కు మీకు సివిల్ ఉంటే లోన్ కూడా సేమ్ తెలంగాణ మార్కెట్ ప్రకారం. తెలంగాణ మార్కెట్లో మీకు OLXలో పెడతారు వాళ్ళు 4.5 5 లక్షలు రకరకాలు పెడతారు. OLXలో పెట్టినంత నిజం కాదు, దానికంటే ₹1,00,000 మనం డౌన్ అనుకోవాలి. ఏది మీకు సరిపడ రేటు. మనం అడుక్కునే రేటు ఆ పెట్టిన రేటు కంటే ₹1,00,000 డౌన్ చేస్తే మీకు స్విఫ్ట్ మేము అందిస్తాం. సో ఇది మేము కొనలేదు, ఇది మాది కాదు, ఒక పెద్ద మనిషిది. మేము దీన్ని జస్ట్ వీడియో పెట్టి సేల్ చేస్తాం. ఎందుకంటే ఆయన మా దగ్గర ఇంకో కారు కొంటానని ఆశిస్తున్నాం. సో అంటే TRSలో లీడర్ ఉన్నట్టు కాదు, ఎంప్లాయీ, కానీ ఇది దొరికింది ఇలా సారు చిరునవ్వు చూస్తుంటే నాకు యాదికొస్తాడు పెద్ద మనిషి. ఇందులో ఇది ఒక్కటే బాధ, ఇందులో ఇంకా ఉన్నోళ్ళు ఉన్నారు కానీ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ఫోటో పెట్టడం వల్ల ఓట్లు వేసుడు కొద్దిగా తక్కువ అవుతుంది అనేది నా బాధ. నాకు కేసీ అంటే పానం లెక్క, పానం అంటే పానం. ఇప్పటికిప్పుడు కూడా నా నరంలో కేసీఆర్ రక్తం ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టులు తెలంగాణ 19 కాళేశ్వరం, ఎల్లుండి నుంచి పుష్కరాలు, ఇవాళ రోడ్డు శ్రీధరబాబు సారు ఫస్ట్ వేసిండు, ముత్తారం బైపాస్ వేసిండ్రు వాళ్ళు, ముత్తారం అది వేసిరు వాళ్ళే, ప్రతిదీ వాళ్ళే చేసిరు కొంత. కాకపోతే ఆ రోడ్డు చూస్తే పోయినప్పుడు అలా ఫోటోలు దిగినప్పుడైనా పెద్దసారి గుర్తొస్తాడు. సో మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటమికి కారణం, ఎంపీ ఓటమి కారణం, బండి సంజయ్ ఓటమి గెలుపు కారణం ఏంటంటే వినోద్ కుమార్ సార్.
కొంచెం హయ్యర్ క్యాస్ట్ కాబట్టి గంగుల కమలాకర్ అన్న పొయ్యి ఆడ నిల్చోలేడు. ఇప్పుడు ఆమె పేరేం పేరు ఉన్నది, రోజు అరుస్తుంది అక్క ఇంటికి మొన్న బీజేపీ ఇంటికి పోయిరా, ఆమె పేరు నోట్లో ఉన్నది యాదకి వస్తలేదు. హుజరాబాదు వాళ్ళ నాయన లీడరు. సో ఆమె పావని గౌడ్ మీరు కొట్టండి వస్తుంది. పావని గౌడ్ వాళ్ళ హస్బెండ్ అంజన్న కూడా గౌడే కదా. ఇప్పుడు అంజన్న ఆయనకు దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిండు, పిఏగా గవర్నమెంట్గా. సో అట్లా ఈ బీసీలు ఏంటంటే పని చేయడం ఇష్టం లేక అక్కడ కరీంనగర్లో పోతున్నాయి టికెట్లు. అట్లా టికెట్ల విషయంలో అన్యాయం ఈసారి జరగకుండా మొన్న కమిటీలు రద్దు చేసిన సంబరం అనిపించింది. కాకపోతే ఈసారి టికెట్లు ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చుకున్నారు అనుకో, విజయం మీదే. సిరిసిల్లకు ఈ నుంచి పోతే 30 కిలోమీటర్లు రోడ్డు, కనీసం 60 కార్నర్స్ ఉంటుంది, అతి భయంకరమైన కార్నర్స్. సో అది కూడా కొద్దిగా బాధే. అదే కరీంనగర్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో బాపును మర్చిపోలేకపోతున్నాం. ఎంత ట్రై చేసిన కేసీఆర్ సార్ అయితే రిజల్ట్ వచ్చినాక 6 to 7 days అన్నం తిన్నా. నేను చాలా ఏడ్చిన. ఇప్పటికి కూడా గొంతులో నీళ్ళు ఆదికొస్తాయి ఈ ముఖాన్ని చూసినప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేము సిద్దిపేటలో ఉన్నాము, మా ఇంటికా నుంచి కాదు, నేను ఎప్పుడు ఆ ఎస్ప్రెస్సో అమ్ముడు పోయింది. గాలి దిగలే బిడ్డ, చిన్న టైర్ దాంది. ఎందుకంటే ఇక్కడ రోడ్ ఎక్కినావా, నువ్వు హైదరాబాద్ పో, కరీంనగర్ పో, కాళేశ్వరం పో, వరంగల్ పో, ఎటన్నవో, మేడారం పో, రోడ్డు దిగం. కంకర్ అనేది తెలియదు మాకు. రీజన్ బాసే, ప్లస్ గీడ పొలం పెట్టిరా, రీజన్ బాసే రంగనాయక్ సార్. సో అన్నీ బాస్ చేసిండు. సో అదే కారణం. రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా పర్ఫెక్ట్ చేస్తుండు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ ఫోటో చూస్తే నాకు యాదకి వచ్చింది. సో కేటీఆర్ సార్ ఇకనైనా కొంచెం మారి పాత టీఆర్ఎస్ లీడర్లకు, కార్యకర్తలకు సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మంచి గుట్టుకొస్తుంది. లేదంటే మాత్రం సేమ్ చెప్పినా కదా, వినోదా అని ఒక మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఎక్కడ మంత్రిలో మీటింగ్ పెట్టిరు బీజేపీ వాళ్ళు. వినోదా అంటే ఆడా మొగాన్ అన్నారు ఒక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీటింగ్లో. ఆమెకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈటెలందర్ సారు వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు, ఆమెకి ఇవ్వద్దు అని అంటే లేదు ఇవ్వాలని వినోద్ సారే అన్నాడు. సో అట్లాంటి ఆయనను కరీంనగర్ ఎంపీ రిమూవ్ చేసి వేరే ఎవరినన్నా పెట్టండి. సునీల్ రావు సార్ అందుకే వెళ్ళిపోయాడు, ఆయన సేమ్ భరించుకోలేకనే టీఆర్ఎస్ నుంచి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. కార్ అయితే ఎక్సలెంట్ ఉంది. పెద్ద మనిషి ఫోటో చూసినాక నేను ఇవన్నీ చెప్పిన, సారీ ఏమనుకోవద్దు. సో మీకు బండి అయితే ఒరిజినల్ బండి, మీకు మంచి మైలేజ్ వస్తుంది. టైర్ సైజ్ తక్కువ, ఒక వెనక 2 టైర్లు తప్ప బండి నువ్వు ఎంత స్పీడ్ అయినా కొట్టు, పిచ్చి గ్యారంటీ ఇస్తాను నేను. ఎందుకంటే రెగ్యులర్ మేము అమ్ముతాం కదా, ఈ పార్ట్ అంటే వెనకాల ఈ పార్టు, ఫ్రంట్ అప్రాన్ లెగ్స్, సస్పెన్షను, ఇంజను, టైమింగ్ చైన్ మారలేదు, ఇంజన్ అండర్ బాడీ, ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసిన తర్వాతనే బండి పెడతాం. సో మీకు మార్కెట్ వాల్యూ కంటే కూడా మంచి ప్రైజ్లో ఇప్పిస్తాం, ఆలోచించుకోండి. మీకు కేవలం 3.7 అట్లా క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ టీజీ రిజిస్ట్రేషన్కి ఎక్కువైతాయి కదా, ఏజెంట్ కమిషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవ్వరు ఊరికైనా చేయరు. దాన్ని చేసేసి అంటారు, ఇది అంటారు, పొల్యూషన్ అంటారు, ఇన్సూరెన్స్ అంటారు. ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అయినా కూడా ఆపేస్తారు కాబట్టి ప్రాబ్లం. సో అట్లాంటిది లీగల్ ఎయిర్గా విత్ పొల్యూషన్తో పాటు పోవాల్సి ఉంటుంది. మనకు ఎటువంటి పోలీస్ చాలన్స్ ఇవన్నీ కూడా పోలీస్ కాదు, ఎటువంటి తప్పుడు చాలన్, మళ్ళీ పోలీసులని వాళ్ళ పేరు పెట్టుడు కాదు. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. కార్ తక్కువ ధరకి ఇస్తాం.